శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో ఆశా వర్కర్ పోస్టును వేలానికి పెట్టారు. గద్దెలపాడు గ్రామ పెద్దలు 1,90,000 రూపాయలకు పోస్టును అమ్మకానికి పెట్టారు. ఇదే గ్రామానికి చెందిన చంద్రమ్మ 11 ఏళ్లుగా బోర్భద్రలో ఆశా వర్కర్ గా పనిచేస్తున్నారు. మళ్లీ అదే ఉద్యోగంలో కొనసాగాలంటే 2 లక్షలు కట్టాలని గ్రామ స్థానిక పెద్దలు హుకుం జారీ చేశారు. దీంతో చంద్రమ్మ తాను అంత డబ్బును కట్టలేనని చెప్పింది. తమ మాట ధిక్కరించినందుకు తనను ఊరు నుంచి వెలేశారని ఆశా వర్కర్ చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా ఆశా వర్కర్ విధులకు రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె చెప్పారు. తమ మాట కాదన్నందుకు ఊర్లో ఎవరూ తనతో మాట్లాడకూడదని గ్రామస్తులకు ఆంక్షలు పెట్టారని ఆమె విలపించారు. మందులిచ్చినా గ్రామస్తులు ఎవరూ తీసుకోవద్దని గ్రామ పెద్దలు ఆదేశాలు జారీ చేశారని చంద్రమ్మ అన్నారు. గ్రామ పెద్దలు తనపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆమె జిల్లా ఎస్పీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అంటే 5 సంవత్సరాల కిందట వేలం పాట వేశారు సార్. అంగన్వాడీ పోస్టు ఒకటే, కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్ట్ 5 సంవత్సరాల కిందట వేలం పాటేశారంటే నేను 2014లో జాయిన్ అయ్యాను సార్. ఆశా వర్కర్గా గద్దెలపాడు గ్రామంలో 2014 జాయిన్ అయ్యాను. 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను సార్. కానీ 10 సంవత్సరాల కిందట వేలం పాటేశారు అంగన్వాడీ పోస్ట్ ఒకటే సార్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఆ అంగన్వాడీ పోస్టు నేను ఒక్కరితోనే ఉన్నాను. ఆ ఊర్లో ఆశా వర్కర్ ఉంది, మిడ్ డే మీల్స్ ఉంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, అలాగే సిఎఫ్ ఉంది, డేలర్ ఉన్నారు, అంగన్వాడీ ఆయా ఉంది, అలాగే స్కూల్ ఆయా ఉంది. మరి వాళ్ళందరికీ వదిలేసి నా ఒక్కరికే ఎందుకు వేలం పాట వేశారు, నా ఒక్కరి దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని ఆవిడ కదిలించింది సార్. పెద్దలకు అలాగ అడిగితే ఏం చేశారంటే ఆ పెద్దలు నిన్న మీటింగ్ పెట్టేస్తారు. మీటింగ్ పెట్టి మాకు పిలిచారు సార్. అంటే 8వ నెలలో మొదటి మీటింగ్ అయింది సార్. ఊర్లో రాజకీయ నాయకులందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని 8వ నెలలో పిలిచారు నాకు. అంటే 8వ నెలలో ఒకరోజు, అంటే ప్రతి నెలకు కూడా మా ఊర్లో మీటింగ్ అవుతుంది, కానీ ఒక్క శనివారం పూట మీటింగ్ అవుతుంది. ఆ రోజు మా వాళ్ళు మేము మర్చిపోలేం కదా, వేటకి వెళ్ళమనమాట. ఆ రోజు పిలిచి నేను డ్యూటీ చేసుకుంటాను, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, వాళ్ళు పిలుస్తారు పెద్దలు. పిలిస్తే వెళ్ళాను సార్. వెళ్తే ఇలాగ అడిగారు. నేను వెళ్ళేటప్పటికే నా పోస్టు 30,000 పాట అయిపోయింది, కానీ నేను 1,85,000 పాడాను. పొందే చూద్దామని పాడాను, కానీ 1,85,000 కూడా నాకు ఇవ్వలేదు. ఇంకొక ఆమె చేసేది, ఆమె పాడింది 2 లక్షలకి. ఆవిడ ఇప్పుడు నిన్న 17వ తారీఖున ఏమైందంటే ఎలాగైనా ఆ పోస్ట్ నేను చేస్తానని పెడితే ఊరు పెద్దలు ఏం చేశారంటే నీవు ఎలాగైనా సంతకం పెట్టేళ్ళమ్మా, లేదు అంటే సంతకం పెట్టకపోతే 2 లక్షలు అని ఇవ్వాలని అడిగారు. కానీ నేనైతే పేద్దని నేను ఇవ్వలేను 2 లక్షల. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఆశా వర్కర్ చంద్రమ్మను శ్రీకాకుళంలో గ్రామ బహిష్కరణ చేశారు. దీనికి గల కారణాలేంటి? అదేవిధంగా ఆమె ఎస్పీ కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి ఎటువంటి హామీనిచ్చారు? ఇప్పటికీ కూడా చాలా వరకు గ్రామాల్లో ఈ విధమైన మూర్ఖత్వ పద్ధతులు అయితే కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. ఒక ఆశా వర్కర్ పేద కుటుంబం, మత్స్యకార కుటుంబానికి చెందిన చంద్రమ్మ గత 11 ఏళ్లుగా కూడా ఏదైతే గద్దెలపాడు గ్రామంలో సంబంధించిన మహిళ పక్కనే ఉన్న బోరుభద్ర పిహెచ్సిలో ఆవిడ ఆశా వర్కర్ గా చేస్తుంది. 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆవిడ కొనసాగుతూ వస్తుంది. అయినా సరే ఊర్లో పెద్దలు, మత్స్యకార గ్రామం అది, ఆ ఊర్లో ప్రతిసారి కూడా పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఊరిలో ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే మాత్రం ఇప్పుడు చంద్రమ్మకి పట్టిన గతే కూడా మిగతా వారికి కూడా పడుతుంది. ఇప్పుడు చంద్రమ్మ ఆశా వర్కర్ పోస్ట్ అనే కాదు, ఇలా మహిళా సంఘాలకు సంబంధించి కానీ, లేకపోతే స్కూల్లో ఆయాలు కానీ, లేకపోతే సిఎఫ్లు కానీ, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఇక్కడ ఎవరైనా సరే ఊర్లో ఎవరు ఏ ఉద్యోగం చేసినా ఆ గ్రామ పెద్దలు ఏదైతే నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండన్న పక్షంలో ఖచ్చితంగా కూడా ఆ గ్రామ పెద్దలందరూ కలిసి వీరి మీద కక్ష కడతారు. లేదంటే వారికి ఊరు బహిష్కరణ చేయడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. అదే పద్ధతిలో చంద్రమ్మను కూడా డబ్బులు కట్టమన్నారు. కట్టనంటే వాళ్ళు ఊరు బహిష్కరణ చేసి ఊర్లో కూడా ఎవరికి సహకరించుకోవటం కూడా వెలివేశారు. ఆవిడ దీంతో బాధ కలిగి ఈ రోజు పిహెచ్సి డిఎంఎండి చోకి మరోవైపు ఎస్పీకి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి, మరోవైపు వారి నుంచి నాకు భద్రత కల్పించాలంటూ కూడా చంద్రమ్మ అయితే వినతి పత్రం సమర్పించడం జరిగింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాము, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.